ఎస్ ఒకటి ఒకటి అంటే తులసిరెడ్డి మేము మీకు ముఖ్యంగా ఆల్రెడీ రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పేసి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏపీలో పాలన కొనసాగుతుంది. కానీ ఇప్పుడు షర్మిల రావడం ఎలా ఉండబోతుంది, ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు షర్మిల అనేక మందిలో ఒక ఆవిడ అదృష్టం ఏదో షర్మిలతోనే వచ్చేసి మొత్తము షర్మిల లేకుంటే కాంగ్రెస్ లేదు, ఈ రాష్ట్రం లేదు, వైఎస్ఆర్ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ లేదు, ఈ దేశం లేదు, ఈ లోకం లేదు, ఈ రాష్ట్రం లేదు అనే చెప్తే అది కరెక్ట్ కాదు. ఆవిడ అనేక మంది చేరుతా ఉన్నారు, ఆవిడ కూడా చేరుతా ఉంది. కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ అంతే తప్పనిచ్చేసి ఏదో మొత్తం వచ్చేసి ఆవిడతోనే మొత్తం ఏదో అయిపోతున్నది కరెక్ట్ కాదు. ఇక్కడ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వనవాసం అయిపోయింది, అరణ్యవాసం అయిపోయింది. మళ్ళా గత వైభవం పునః ప్రారంభమైంది. కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణ మీద పడింది. తెలంగాణ కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద పడుతున్నాయి. తెలంగాణలో కూడా 10 సంవత్సరాల అధికారం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు ఈవెన్ తెలంగాణలో కూడా ఉప ఎన్నికల్లో డిపాయిట్ పోయింది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణలో వచ్చేసి అధికారంలోకి రావడం జరిగింది. అదే విధంగా ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ఉంటాయి. కాబట్టి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదంతో మేము ముందుకు పోతున్నాం. ఈ నేపథ్యంలోనే వచ్చేసి అనేక మంది వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆవిడ వస్తా ఉంది. అంతే తప్పనిచ్చేసి ఏదో ఆవిడ కాంగ్రెస్ కంటే అబో అనే యాంగిల్ కాదు. అంటే కావాలని చెప్పి కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం భాగమేదని చర్చ జరుగుతుంది. ఏమనండి కావాలని చెప్పి కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఎవరిని అన్నాడు ఆయన? ఇప్పుడు వచ్చేసి ఆవిడకు ఆస్తుల పంపకాలు ఇస్తామంటే ఎవరు వద్దన్నారు? కాంగ్రెస్ వద్దన్నదా, తెలుగుదేశం పార్టీ వద్దన్నదా, ఇంకో పార్టీ వద్దన్నదా? ఆవిడకు వచ్చేసి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ గతంలో ఇచ్చినా ఇప్పుడు ఇస్తామన్నా ఎవరిని వద్దన్నారా? వచ్చి వైకాపా తరఫున ఇస్తామంటే కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ పనికి మాలిన మాటలు తప్పని చేసేసి తర్వాత వచ్చేసి వాళ్ళ నాయన శవం దగ్గరనే వచ్చేసి సంతకాలు సేకరణ చేయమని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిందా, వేరే పార్టీ వాళ్ళు చెప్పారా? తర్వాత మా నాయన హత్య కుట్ర జరిగింది, పరిమళ ఇది వచ్చేసి ముఖేష్ అంబానీ కారణం అని చెప్పేసి వాళ్ళ అవుట్లెట్స్ మీద దాడి చేసి మళ్ళీ ఆయన రికమెండ్ చేసిన పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిందా, ఇంకో పార్టీ చెప్పిందా? వాళ్ళ చిన్నాయన వచ్చేసేసి సొంత ఇంట్లో కిరాతకంగా హత్య చేయబడితే 5 ఏళ్ల పాటు పట్టించుకోకుండా ఉండమని కాంగ్రెస్ చెప్పిందా? ఎవరు చెప్పారు? వచ్చేసి వాళ్ళ అమ్మను వచ్చేసి గౌరవాధ్యక్షులుగా అగౌరవంగా తీయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా, టీడీపీ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎన్ని వచ్చేసి పొద్దుపోని నిద్ర రాని మాటలు తప్పేసి మేము వచ్చేసి ఆవిడ వచ్చేసి ఆస్తి పంపకం ఈ రోజు ఇవ్వండి ఎవరు వద్దన్నారు? దానికి ఏమైనా అడ్డుపన్నారా? కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా కాంగ్రెస్ వచ్చేసి పునర్వైభవం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలో ఆవిడ కూడా వస్తుంది, అది అదనపు లాభము. రాబో ఎన్నికలు త్రిముఖ పోటీ కానీ చతుర్ముఖ పోటీ కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. త్రిముఖ పోటీ ఉంటే గన ఒకటి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ప్లస్ వామపక్షాలు, రెండవది వైకాపా, మూడవది త్రిముఖ పోటీ అయితే గన టీడీపీ, బీజేపీ, జనసేన. లేదు చతుర్ముఖ పోటీ అయితే గన బీజేపీ సెపరేట్ గా. ఈ యొక్క త్రిముఖ లేక చతుర్ముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామనే ఒక నమ్మకం మాకు ఎందుకు కలుగుతుందంటే 2 విధాలుగా. ఒకటి 10 సంవత్సరాల కేంద్రంలో బీజేపీని చూశారు, 5 సంవత్సరాల గతంలో టీడీపీని చూశారు, 5 సంవత్సరాలు వచ్చేసి వైకాపాను చూస్తున్నారు. కాబట్టి ప్రత్యేక హోదా కానీ మిగతా చట్టంలోని అంశాలు కానీ లేదా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ ఇది కేంద్రం ఇవ్వాలా. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇవ్వలేదు, ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో అధికారంలో వచ్చే శక్తి లేదు, కాబట్టి ఇవి తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని కానీ హోదాని కానీ ఇవి చేసే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టి అది మాకు రేపు బ్రహ్మాస్త్రాలు. రెండవ అంశం వచ్చేసి ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించారు ప్రజలు. ఏ విధంగా కేసీఆర్ ను మార్చినట్లే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయానికి వచ్చారు ప్రజలు. ఒక విధంగా చెప్పాలంటే జగన్తో పోలిస్తే కేసీఆర్ పరిపాలన చాలా బెటర్. అటువంటి కేసీఆర్నే మార్చారు. కాబట్టి ఇక్కడ ఇంకా గాలికి ఒకడాగులు కొట్టబోయేది వైకాపా వచ్చేసి అది అయిపోయింది, దానికి కథ అయిపోయింది. బట్ ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నప్పుడు ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు దీంట్లో వచ్చేసి కొంత టీడీపీ జనసేన కాంబినేషన్ అవుతాయి, కొంత మాకు వస్తాయి. రెండవది వచ్చేసి జగన్
అనుకూల ఓట్లలో చీలిక, ఎస్పెషల్లీ కొంత క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంత ఓట్ల చీలిక ప్రస్తుతం వచ్చేసి జగన్ పార్టీకి ఎక్కువ పడుతున్నాయి. దాంట్లో చీలిక టీడీపీకి పోవు, మాకు వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు కలిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఉన్నట్టుండి ఒక్కసారి ప్రస్తుతానికి ఏమీ లేనట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మొదటి నుండి కంచుకోట ఉభయ తెలుగు రాష్ట్రాలు 1977లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఓడిపోయినప్పుడే ఇక 42, 41 వచ్చినాయి. 2004, 2009లో కూడా అధికారంలోకి వచ్చేదానికి కేంద్రంలో ప్రధాన కారణం వచ్చేసి కాంగ్రెస్ పార్టీనే. కానీ అంత ముందు కూడా 10 ఏళ్ళ అధికారం లేదు. కాంగ్రెస్ వచ్చేసి 94 నుండి 2004 వరకు అధికారం లేకుండా మళ్ళీ 2004 వచ్చింది, 14 వరకు ఉన్నది 10 ఏళ్ళు. కాబట్టి కాంగ్రెస్ వచ్చేసి అధికారంలో లేకపోవడం అనేది ఈ 10 ఏళ్ళే కాదు, అంతకుముందు కూడా 10 ఏళ్ళు లేదు, మళ్ళీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. కాబట్టి మళ్ళీ ఆ అరణ్యవాసం వనవాసం అయిపోయింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ గత వైభవం వస్తూ ఉంది. కాబట్టి అనేక కారణాల వల్ల అంటే మీరు అన్నారు కదా ఇందాక, అంటే కర్ణాటక వేవ్ కావచ్చు, తెలంగాణ వేవ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డిఫరెన్స్ ఉంటుంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాలు ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు. కానీ ఏపీ విషయానికి వస్తే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అదేం లేదు, ఏపీకి యాక్చువల్గా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు వాళ్ళకు విభజన చట్టంలో అంశాలు అమలు చేయలేదు. అదే మాకు అస్త్రం. రేపు ప్రత్యేక హోదా అనేది ఒక బ్రహ్మాస్త్రం, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనేది ఒక పాశుపతాస్త్రం. మిగతా చట్టంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు కానీ, పోలవరం పూర్తి కానీ, విశాఖ మెట్రో కానీ, విజయవాడ మెట్రో కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ మాకు వచ్చేసి బ్రహ్మాండమైన అస్త్రాలు. ఇది కాంగ్రెస్ తప్ప ఇది కేంద్రమే చేయాలా. ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు, ఏది చేయలేదు దీంట్లో. వాళ్ళు వచ్చేసి ఊరి చెప్పుకోవాల్సిందే. ఇది కేంద్రమే చేయాలా, బీజేపీ అన్నా చేయాలా, కాంగ్రెస్ అన్నా చేయాలా. బట్ బీజేపీ చేయనని చెప్పింది, చేయలేదు కూడా. కాంగ్రెస్ చేస్తా అని చెప్పింది. ఇంతకంటే